హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహాపర్వదినం. రాత్రంతా జాగరణ, ఉపవాసం, మంత్రోచ్చారణ. అదే మహాశివరాత్రి. ఈ పవిత్ర రాత్రి శివుణ్ణి ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షమార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ ఈ ఒక్క రాత్రికే ఇంతటి మహిమ ఎందుకు? శివరాత్రి జరుపుకునే ప్రధాన కారణాలు: 1. శివ పార్వతుల వివాహం. మహాశివరాత్రి శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్ర దినంగా భావిస్తారు. ఈ వివాహం శక్తి మరియు శివతత్వాల కలయికకు ప్రతీక, సృష్టికి సంపూర్ణతనందించిన గడియ. అందుకే ఈరోజు వివాహ సంబంధాలు, కుటుంబ శాంతి కోసం భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. 2. లింగోద్భవ మహిమ. ఇదే రాత్రి శివుడు మొదటిసారిగా లింగరూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ, విష్ణువులు శివుని ఆది అంతాలు కనుగొనలేకపోయిన ఘట్టం ఇది. లింగమంటే కేవలం రూపం కాదు, అది అనంత శక్తికి సంకేతం. అందుకే శివరాత్రి నాడు లింగాభిషేకానికి అంత ప్రాముఖ్యత. 3. హాలాహల విషసేవనం. సముద్రమథనం సమయంలో ప్రపంచాన్ని నాశనం చేసే హాలాహల విషం ఉద్భవించింది. అప్పుడు లోకాలను రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని మింగాడు. విషప్రభావంతో శివుడు నిద్రపోకుండా ఉండేందుకు దేవతలంతా రాత్రంతా జాగరణ చేశారు. అందుకే ఈ రాత్రి జాగరణకు అంతటి పవిత్రత. శివతాండవం. మహాశివరాత్రి రాత్రి శివుడు చేసిన నృత్యమే తాండవం. ఇది సృష్టి, స్థితి, సంహారాలకు ప్రతీక. ఈ నృత్యం బ్రహ్మాండమంతా కంపించేలా చేసినదని విశ్వాసం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. శివరాత్రి అనేది కేవలం పండుగ కాదు, అజ్ఞానాన్ని విడిచిపెట్టే రాత్రి, జ్ఞానోదయానికి మార్గం చూపే రాత్రి, మనస్సును శివతత్వంలో లీనమయ్యే సమయం. ఉపవాసం, ఇంద్రియ నియంత్రణ, జాగరణ, చైతన్య వికాసం. అందుకే ఈ రాత్రిని ఆధ్యాత్మిక మేల్కొలుపు రాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి నాడు ఉపవాసం, అభిషేకం, జాగరణతో శివుణ్ణి ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.